బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే నేను మన కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఇంటర్మీడియట్ టు బిట్ బ్యాంక్ కోర్సెస్ స్టార్ట్ చేశాను. ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అవకాశం లేదో అక్కడ బిట్ బ్యాంక్ ఇస్తున్నాను, కాన్సెప్ట్స్ కూడా ఇస్తున్నానండి. అయితే సెకండ్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేశాను. ఎలా నేను నా వీడియోస్ ఉంటాయంటే నేను ఇలాగా చేతితో రాసేసి చేతి రాతతో రాసిన తర్వాత స్పైరల్ బైండింగ్ నోట్స్లో ఏం చేస్తానంటే ఏదైతే నేను రాసుకున్నానో అదే ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాంటి కోర్స్ అది. అక్కడ మన మెటీరియల్ చూస్తున్నట్టు ఉంటుంది, చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే నేనేం చేశానంటే ఫస్ట్ ఇయర్ బాటనీలో కొన్ని చాప్టర్స్ డిటిపి చేయించాను. సో డిటిపి తెలుగు డిటిపి అయితే బయట చాలా అయితే కష్టంగా ఉంది కాబట్టి నేను ఈ తెలుగు డిటిపి వద్దనుకుంటున్నాను. ఎందుకంటే మనం రాసి మనం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ చాలా లేట్ అయితే పడుతుంది, దట్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. కాబట్టి నేను ఆ యొక్క పనిని రిమూవ్ చేశాను. అయితే ప్రస్తుతానికైతే మనకి నా యాప్లో వీడియోస్ అనేవి సెకండ్ ఇయర్ జువాలజీ నడుస్తుంది. ఆ సెకండ్ ఇయర్ జువాలజీ మనకి 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ బాటనీ, జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ, ఇలాగ 4 టెక్స్ట్ బుక్స్ని మీకు కాన్సెప్ట్ వైగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే ఒక లెసన్ అయితే నేను డిటిపి చేయించాను. మనకి యూనిట్ 1 యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇయర్ బాటనీ ఇది. సో ఫస్ట్ ఇయర్ బాటనీలో యూనిట్ 1 ఏం చెప్తుందంటే మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం అని చెప్పేసి మనకి యూనిట్ 1 ఉంది. సో ఆ యూనిట్ 1లో మనకి చాప్టర్ 1 ఏంటంటే మనకి చాప్టర్ 1 వచ్చేసి జీవ ప్రపంచం అనేది ఒక చాప్టర్ 1. తర్వాత మనకి చాప్టర్ 2 వచ్చేసి జీవశాస్త్ర వర్గీకరణ అయితే చాప్టర్ 2. చాప్టర్ 3 వచ్చేసి మనకి మొక్కల శాస్త్రం అని చెప్పేసి మొక్కల శాస్త్రం లేదా మార్ఫాలజీ అవుతుంది ఇక్కడ. మొక్కల శాస్త్రము, అదేవిధంగా వృక్ష శాస్త్రం అని చెప్పేసి 3rd చాప్టర్ ఉంది. 4th చాప్టర్ వచ్చేసి మనకి వృక్ష రాజ్యం అయితే ఉంది ఇక్కడ. అంటే మొక్కల శాస్త్రము, వృక్ష శాస్త్రం గురించి ఇక్కడ ఇచ్చారు. తర్వాత వృక్ష రాజ్యము, జీవశాస్త్ర వర్గీకరణ, జీవ ప్రపంచం అని చెప్పేసి యూనిట్ 1లో 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి లివింగ్ వరల్డ్ అని చెప్తాము, జీవ ప్రపంచము, తర్వాత జీవశాస్త్ర వర్గీకరణ, మొక్కల విజ్ఞానము, అదేవిధంగా వృక్ష శాస్త్రము, వృక్ష రాజ్యం అని చెప్పేసి యూనిట్ 1 అండి ఇది. అయితే నేను ఏం చేశానంటే యూనిట్ 1లో ఈ ఒక్క చాప్టర్ తప్పనిచ్చి జీవ ప్రపంచం అయితే డిటిపి చేయించలేదు, మిగిలింది నేను డిటిపి చేయించాను. ఆల్రెడీ జీవ ప్రపంచం గురించి యూట్యూబ్లో క్లాసెస్ చేశాను కాబట్టి చేయించలేదు. కాబట్టి జస్ట్ మీకు ఒక అంటే నా యాప్లో వీడియోస్ ఎలా ఉంటాయో మీకు చెప్తున్నాను. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ మ్యాక్సిమము ఇలాగ డిటిపితో ఉంటాయి. సెకండ్ ఇయర్ బాటనీ, అదేవిధంగా సెకండ్ ఇయర్ జువాలజీ నా చేతి రాతతో అయితే ఉంటుందన్నమాట. ఇలాగ నేను యాప్లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా మరి ఆస్పిరెంట్స్ ఇంటర్మీడియట్లో కూడా ఫోకస్ చేస్తున్నారు డిఎస్సిలో. కాబట్టి మీరు ఏ బిట్ కూడా పోకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యంగా నాకున్నటువంటి టైంలో మరి ఇలా నేను చేస్తున్నాను. ఎవరికైనా కోర్స్ కావాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ అని టైప్ చేయండి. ఈ వీడియో కింద మీకు లింక్ ఇస్తాను, కోర్స్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ టైంలో ఉంటాం కాబట్టి ఇప్పుడే మీ వీడియోస్ రోజు అప్లోడ్ అవుతున్నాయి. అంటే ఒకేసారి అప్లోడ్ అవ్వలేదండి, రోజు 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ ఖచ్చితంగా అవుతాయి. ఈ దసరా హాలిడేస్లో ఒక 4-5 రోజులు అటు ఇటు అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఈ నెల దసరా అవంగానే మీకు ఎక్కువ వీడియోస్ అనేవి మనకి యాప్లో అప్లోడ్ అవుతాయి. సో ఇది కార్తిక్ బయో అకాడమీ యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని కోర్సు కొంటే బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు. మనకి ఇలాగా 4 చాప్టర్స్ ఉన్నాయండి. నేను జీవ ప్రపంచం చాప్టర్ 1 అయితే డిటిపి చేయించలేదు, మామూలుగా అయితే నేను రాసి మళ్ళీ యాప్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మన కార్తిక్ బయో అకాడమీలో మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కార్తిక్ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దాంట్లో ఇంటర్మీడియట్ చాలా నీట్గా నేను రాసి నేనే 1-2 సార్లు టెక్స్ట్ బుక్ చదివి ఏది ఇంపార్టెంటో అది చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ అయింది. డైలీ 1 or 2 వీడియోస్ అది అప్లోడ్ అవుతున్నాయి. దయచేసి మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అది మీ ఇష్టం అండి. అయితే ఇక్కడ మనకి జీవ ప్రపంచం అనేది
నేను తర్వాత రాసి మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి మనం యూనిట్ 1లో ఉన్నాము. సో యూనిట్ 1 అండి ఇది. యూనిట్ 1 ఇది కూడా కాదు. ఓకే. సో మనం చెప్పేది ఏంటంటే మనకి యూనిట్ 1లో చాప్టర్ 2 అయినటువంటి జీవశాస్త్ర వర్గీకరణ. ఇది జీవశాస్త్ర వర్గీకరణ. దానిలో కాన్సెప్ట్ వైజ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి చూడండి. సో ఇవన్నీ రబ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసి మనకి యూనిట్ 4 కాదు, యూనిట్ 1 అవుతుంది. ఇది కణం జీవ ప్రమాణం అయితే కాదు. యాక్చువల్గా ఇది మనకి యూనిట్ 1 అయినటువంటి దాంట్లో చాప్టర్ 2 వచ్చేసి మనకి జీవశాస్త్ర వర్గీకరణ. సౌండ్ వస్తుందండి పక్కన, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. జీవశాస్త్ర వర్గీకరణ ఇది మామూలుగా డీటీపీ ఇచ్చాను, ఇంక దీంట్లో కరెక్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి మీకు తెలియాలని చెప్పేసి ఎలా ఉంటుందో కోర్స్ అని మీకు చెప్పడానికే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి తెలుగు లెటర్స్ మీరు చూసుకోండి. ప్రయత్నం చేసింది ఎవరంటే మనకి అరిస్టాటిల్ అవుతారు. సో శాస్త్రీయంగా వర్గీకరణ కోసము అసలు మొదట ఎవరో ప్రయత్నం చేశారంటే అరిస్టాటిల్ అవుతారు. ఇతను ఏం చేశారంటే మొక్కలని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా జంతువుల్ని కూడా ఇతను ఎరుపు రంగు ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనేటువంటి 2 సముదాయాలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఇతను సరళమైనటువంటి స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలని, పొదలని, వృక్షాలు అని చెప్పేసి వర్గీకరించడం జరిగింది. జంతువుల్ని కూడా ఎరుపు రక్తం ఉన్న జంతువులు, ఎరుపు రంగు రక్తం లేనివి జంతువులని, అంటే ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనేటువంటి 2 సముదాయాలుగా విభజించడం జరిగింది. సో తర్వాత కాన్సెప్ట్ 2 చూడండి. కాన్సెప్ట్ 2 వచ్చేసి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆర్హెచ్ విట్టేకర్ అవుతారు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆర్హెచ్ విట్టేకర్. సో 5 రాజ్యాలు ఏంటంటే ఇతను ప్రతిపాదించినటువంటి రాజ్యాలు వచ్చేసి ఇది మొనిరా అవుతుంది. మొనిరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. మొనిరా ఫస్ట్ వన్, సెకండ్ వన్ ప్రోటిస్టా, 3 ఫంగై, 4th వన్ ప్లాంటు, 5 యానిమల్. సో 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఆర్హెచ్ విట్టేకర్ అయితే 6 అంటే మనకి ఇంకా 6 క్లాసిఫికేషన్ ఉంది. కార్ల్ వాస్ అవుతారు. అది మీకు తర్వాత అయితే వస్తుంది వర్గీకరణలో. ఓకే, కాబట్టి ఈ ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణకి ప్రతిపాదకాలు ఏంటి, ప్రధానమైనటువంటి ప్రతిపాదికలు ఏంటంటే మనకి ఈ వర్గీకరణకి దేని బేస్ చేసుకొని వర్గీకరించారంటే సెల్ స్ట్రక్చర్, కణ నిర్మాణము, అదేవిధంగా థాలస్ సంవిధానం. థాలస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సిస్టమ్ కానీ స్టమ్, లీఫ్ లేకుండా ఉండేది ప్లాంట్ బాడీని మనం థాలస్ అంటాము. సో థాలస్ సంవిధానము, అదేవిధంగా పోషణ ఎలాంటిది, అదేవిధంగా ప్రత్యుత్పత్తి, అదేవిధంగా వర్గ వికాస సంబంధాలు అంటే కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలు. వీటిని ప్రధానంగా ప్రాతిపదికలు తీసుకుని ఆర్హెచ్ విట్టేకర్ మరి జీవుల్ని 5 రాజ్యాల వర్గీకరణ చేయటం జరిగింది. సో కాన్సెప్ట్ నెంబర్ 3 ఇది టేబుల్ అని రాశాను. ఇది మనకి పేజ్ నెంబర్ 16లో ఉందండి. అంటే దాంట్లో మనకి 5 రాజ్యాల వర్గీకరణలో కణ రకం ఎలాంటిది, మొనిరా కణ రకం ఎలాంటిది, ప్రోటిస్టా ఎలాంటిది, ఫంగై ఏంటి, మొక్కల జంతువుల్లో కణ రకం ఎలాంటిది, కణకవచం ఎలాంటిది, కేంద్రకవచం ఉందా లేదా, పోషణ ఏ విధంగా ఉంటుంది, శరీరం యొక్క బాడీ ఎలా ఉంటుంది అని చెప్పేసి టేబుల్ అయితే ఉంది పేజ్ నెంబర్ 16లో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంటుంది. జస్ట్ ఒకసారి మీరు చూడండి. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 4 ఏంటంటే మరి ఇక్కడ మొనిరా రాజ్యంలో వేటిని చేర్చారంటే అన్ని కేంద్రక పూర్వజీవులన్నింటినీ కూడా మొనిరా రాజ్యంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకి ఏకకణ నిజకేంద్రక జీవులన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. ఏకకణ నిజకేంద్రక జీవులన్నింటినీ కూడా మనకి ప్రోటిస్టా రాజ్యంలో చేర్చడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఈ 5 రాజ్యాల వర్గీకరణలో మనకి నెంబర్ 1 ఏంటంటే మనకి మొనిరా.
నెంబర్ 1 మొనీరా. సో నెంబర్ 2 వచ్చేసి మనకి మొనీరా తర్వాత ప్రోటిస్టా వస్తుంది. ప్రోటిస్టా నెంబర్ 1 వచ్చేసి మొనీరా, ప్రోటిస్టా. మూడోది వచ్చేసి మనకి శిలీంధ్రాలు. 4th వన్ వచ్చేసి మనకి మొక్కలు. 5th వన్ వచ్చేసి మనకి జంతువులు. అలాగా వర్గీకరణ జరిగింది. సో దీంట్లో ఒక్కొక్కటి లైన్లో చూద్దాం. సో కాన్సెప్ట్ నెంబర్ 5 ఏంటంటే ఫస్ట్ వన్ మొనీరా రాజ్యం గురించి మీకు చెప్తున్నాను. మొనీరా రాజ్యం మరి దీంట్లో ఏముంటాయి? అసలు మొనీరా రాజ్యంలోనే అన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు మాత్రమే ఉంటాయి. ప్రోక్యారియట్స్ ఉంటాయి మొనీరా రాజ్యంలో. అదే ప్రోటిస్టాలో యూక్యారియట్స్ ఉంటాయి, నిజకేంద్రక జీవులు ఉంటాయి. కానీ ఏకకణ నిజకేంద్రక జీవులు ఉంటాయి ప్రోటిస్టాలో. మొనీరాలో కేంద్రక జీవులైతే పూర్వజీవులైతే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి కాన్సెప్ట్ నెంబర్ 5 అని చెప్తున్నాను, మొనీరా రాజ్యం. సో ఫస్ట్ వన్ మొనీరా రాజ్యము. అయితే ఇక్కడ చూడండి, మొనీరా రాజ్యంలో ఏముంటాయి? ఆర్కీబ్యాక్టీరియాలు ఉంటాయి, యూ బ్యాక్టీరియాలు, మైకోప్లాస్మా, యాక్టినోమైస్టిస్. ఓకే, ఇవి అన్నీ కూడా మనకి కేంద్రక పూర్వజీవులు కాబట్టి వీటిని మొనీరా రాజ్యంలో చేర్చడం జరిగింది. ఇది కాన్సెప్ట్ వైజ్గా చెప్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగే నేను నా వీడియోలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. యాప్లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి, కార్తిక్ బయో అకాడమీ యాప్